అందరికీ శనార్థులు. మరి పింఛని మాకు ఎందుకు అమలు అవుతలేదు, ఎందుకు ఇస్తలేరు, మేము ఎట్లా బతుకుడు? ఇప్పుడు కొత్త పింఛన్లు అమలు ఎందుకు చేస్తలేరు, ఎందుకు ఇస్తలేరు, మేము ఎట్లా బతుకుడు? మాకు కాళ్ళు లేతలేవా, నొప్పులు వచ్చే, మేము బయటికి పనికి పోతలేకపోతే మాకు కొత్త పింఛన్లు ఇవ్వద్దా? మా భర్త చచ్చిపోయా, మా కొడుకులు పెడతలేపోయిరి, అన్నం పెడతలేపోయి కోపైన బియ్యం దీన్ని బతకబడి, మరి ఉప్పు ఎట్లా వస్తుంది, పప్పు ఎట్లా వస్తుంది, మరి కూరగాయలు ఎట్లా వస్తాయి, నూనె ఎట్లా వస్తుంది, పప్పులు ఎట్లా వస్తాయి, ఇవన్నీ ఎట్లా వస్తాయి? మాకు ఈ కొత్త పింఛన్లు ఎందుకు వస్తలేవు? ఇప్పుడు 2 ఏళ్ళ పొద్దు అవుతుంది, 3 ఏళ్ళు నడుతున్నాయి, మరి ఇగబడతాయి అని అనబట్టి మరి ఎందుకు వస్తలేవు, ఏమిటికి వస్తలేవు? మేము ఎట్లా బతుకుడు? మాకు కాళ్ళు లేవా, రెక్కలు లేవా, మా కొడుకులు పెడతలేరా, మరి ఎట్లా అన్నట్టు? పెన్షన్ డబ్బులు ఇవే ఇప్పుడు 2000 రూపాయలు కాస్త 4000 పెంచుతా అన్నాడు కదా, ఆ పెంచిందా మరి మీకు పైసలు? ఇక అవన్నీ అనకు చప్పడకుండు, మనకేమో వస్తానే 4016 రూపాయలు మనకే పెన్షన్ మీకు వస్తలేదా? మాకు కొత్త పింఛన్లు వచ్చినాక మేము అడుగుతామా? ఆఫీసుకు 10 పచ్చారవేనా కానీ వాళ్ళు గైసేతలేరు. ప్రభుత్వం మారిందండ్రి, కొత్త పింఛన్లు అత్తయ్యి పోయినప్పుడల్లా అత్తయ్య అనుడేనా ఎన్నడా? ఇప్పుడు 3 నెలలు అవుతుంది, 3 నెలలు అవుతుంది. ఇప్పుడు 3 నెలల సందిసుగా మరి అమలు కాలేదా? ఇంకా ఎందుకు ఆపుతారు? మరి ఎందుకు ఇస్తలేరు? మేము ఎట్లా బతుకుడు, ఏ రకంగా బతుకుడు? మాకు ఇంటికాడు ఉంటే ఎట్లా వస్తాయి, నూనె ఎట్లా వస్తుంది, ఉప్పు ఎట్లా వస్తుంది, పసుపు ఎట్లా వస్తుంది, అన్నీ ఎట్లా వస్తాయి? మాకు సామాన్లు ఎట్లా వస్తాయి? సామాన్లు లేకపోతే నీళ్ళు తాగే బతుకుతాం. మరి ఎందుకు అమలు చేస్తలేరు, ఎందుకు ఇస్తలేరు? కొత్త పెన్షన్ అనేది కాకుండా ఇప్పుడు మనకు ఒక 4000 పెంచుతా అంటారు, మీకు వచ్చేదే అత్తలేరు. ఇప్పుడు ఉన్నది అత్తలేదంటే ఇంకా లేని దానికోసం చూస్తారా? ఇప్పుడు మరి పెంచుతా అంటాడు, 4000 పెంచుతా అంటాడు, 6000 పెంచుతా అంటాడు. పాతోళ్ళకు ఇస్తాడా? పాతోళ్ళకు అటు లేట్ పడతలేవు పైసలు, అటు వాళ్ళకు లేట్ గా పడతానయా? ఇప్పుడు వాళ్ళకైనా ఇక ఇప్పుడు లేట్గా పడతానే అంటే నాని చెప్పమ్మా. ఇప్పుడు లేట్గా పడతానేనంటే పాత పింఛన్లకు మరి నా భర్త చచ్చిపోతే అప్పుడు 4000 ఈకులంగులు అయినా 4000 అందులో 1000 కట్ చేసుకొని నాకు 2000 పింఛన్ చేస్తే అయిపోవు కదా? వాళ్ళు ఎంత అన్నా కానీ అసలుకే వాళ్ళు గైసేపోయిరి, పట్టించుకోపోయిరి. పచ్చార పోయి ఏటచ్చే ఇవ్వరకు సుగా మరి గీ పింఛన్లు కొత్త పింఛన్లు వచ్చినాయి, మరి గీ అమలు అయినాయి, మరి గీ ఆఫీస్కి పోయని ఎవరని చెప్తారా? ఎవరు చెప్తలేరు. మరి వాళ్ళే మింగేరుగుతారా ఎట్లా? ఒక్కసారి ఇంట్లో ఇప్పుడు కొత్త పెన్షన్ అంటే నీ లెక్క ఉన్న వాళ్ళను ఒకసారి మీకు కూడా పడతానే, కొత్త పెన్షన్ అనేది పడతాను ఒకసారి అడుగు. మాకు కొత్త పింఛన్లు మరి అమలు అయితే మరి ఎందుకు ఆపినట్టు? ఇప్పుడు పడ్డాయా? మరి నేను మరి మీకు పడతానయా? ఇప్పుడు నేను మీరు చెప్తారు వాళ్ళు ఎక్కడ ఇక్కడ కింద సెల్లులలో చెప్తారు, నువ్వు అక్కడ అడుగు, ఇక్కడ చెప్తారు కొత్త పెన్షన్ అనేది మీకు పడతానే అని అడుగు. మీకు మరి కొత్త పింఛన్లు పడతానయ్యా? మరి మాకు గీ సెల్లుల కన్నా పంపిస్తే ఏమవుతుంది? మేము ఎట్లా బతుకుతాం? మాకు పింఛన్లే లేవా? పోయి ఆసార పడుతుంది, అందరిని అడగబడుతుంది, అడుక్కుంటా అప్పుడేక ఇంట్లో మలుచుకొని ఉండబడుతుంది. మేము ఎట్లా బతుకుడు? అమలు చేస్తే మరి మాకు పడతాను లేకనే పాయా, మాకు లేకనే పాయా. మరి ఎక్కడికి పోయి అడుగుడు? ఎవరు అడుగుడు? ఏ ఆశయం అడిగా ఇంకెక్కడ ఇక అగత్తాయి ఈ తారీఖు ఆ తారీఖు అని అనబట్టి మరి ఎవరు సప్పుడు చేతలేపోయి మరి ఎట్లా అన్నట్టు? ఇంకా సెల్లుల కన్నా మరి ఆ మెసేజ్ అన్న పంపుదేంది? ఇప్పుడు మీ దగ్గర సెల్ ఉన్నదా? మా కొడుకులకు లేదా? ఇప్పుడు మీ కొడుకులకు కాదు, ఆధార్ కార్డు నెంబర్ ఎవరి లింక్ ఉన్నది? నాది. నీది నెంబర్ ఎవరిది లింక్ ఉన్నది? నాదే బిడ్డ, నా సెల్లు. నీకు ఒక్కసారి ఏం చేస్తామంటే మండల ఆఫీస్లో కలుగు, ఎంఆర్ఓ ఆఫీసులో కలిసి పెన్షన్ వస్తలేదు నాకు, కొత్తగా అప్లై చేసినావా? కొంచెం మైక్ కిందికనమ్మా, కనబడుతుంది. ఇప్పుడు ఇప్పటికి ఎవరికి చాలా మందికి వస్తలేదు పెన్షన్ అనేది. కొత్త పెన్షన్ అనేది ఒకసారి మీకు వస్తుందని అడిగిందా? ఇప్పుడు చూసేటోళ్ళకి వస్తుందని అడుగు, చూస్తారు ఈ వీడియో వచ్చి మంది చూస్తారు. మరి మీకు కొత్త పింఛన్లు అమలు అయినాయా? మరి ఇప్పుడు కొత్త పింఛన్ వాళ్ళకి వస్తానయా? మరి నాకైతే అత్తలేవు కదా. నీకు పడితే చెప్పు రీకంతా పుణ్యం ఉంటుంది.
ఒకరాడు మరి పోదాం పరాదు బస్కి రాయి పెట్టుకుంటా పోదాం ఆ? నేను తీసుకుపోతా నువ్వు తీసుకుపోతాం అంటే నేను కూడా వస్తా పోదాం అని చెప్పు రేపు అయినా మంచిదే ఎల్లుండి అయినా మంచిదే సరేనా సరే అమ్మా ఆ? పక్క చేస్తా రేపు పోదాంపా పోదాం నీకు 100 రూపాయలు పెడతాపా ఆడ 100 రూపాయలు ఇస్తా కాదమ్మా. 200 అయినా ఇస్తాపా ఇప్పుడు ఇప్పుడు 2000 పెంచుతా అంట ఇప్పుడు మళ్ళా ఇప్పుడు 2000 ఖర్చుతో 4000 పెంచుతా అంటాడు మీ అభిప్రాయం ఏంటిది మాకు అవే మొత్తానికే గతి లేదంటే ఇంకా 4000 పెంచుతాడా కాదమ్మా పెంచుతా అంటాడు ఇక పెంచే వరకు చూస్తాం కానీ ఒకనాడు పోదాంపా పోదాం ఆ? రేపు పోదాం బస్సు అని పెట్టిండు కదా అది ఎంత అని కొట్టవను పిరి పాసు ఆడెందుకు వచ్చినట్టు పింఛన్లు అవుతలేడు కానీ ఆడు పిరి ఇగో నా సొంటిది ఒకటి చికెన్ బిర్యానీ కానీ హైదరాబాద్కు పోయిందట చికెన్ బిర్యానీ కానీ హైదరాబాద్కు పోయిందట నా సొంటిది బస్సు బిర్యానీ ఆ బస్సు బిర్యానీకి వచ్చిండు ఆడు పింఛన్లు ఎత్తేంది పింఛన్లు ఎత్తే మేము బతకవా అవును మరి ఒకటి నా సొంటిదే చీరల కానీ పోయిందట హైదరాబాద్ అవతలికి ఓడు బాధ ఇంట్లో అయితే ఎక్కి వెళ్ళిందట మరి ఆ జాతరాలు తీరు కూడా ఈ పిరిపాస్ ఎందుకు పెట్టిండట అడుగు పింఛన్లు ఎత్తేంది ఇప్పుడు ఆ 25 మహిళలకు 2500 ఎత్తలేడా ఏది ఎత్తలేడా ఎట్లా బతుకుడు ఎటు చేసుడు ఈ మరి భర్త చచ్చిపోయిన వాళ్ళకి వాళ్ళకు కొడుకులు పెట్టరు కోడలు పెట్టరు మరి ఈ పింఛన్లు ఎత్తాం చేస్తాం అని ఒక్కడుసుగా గైసేతలేడు మరి వాళ్ళే తింటారో ఏమో వాళ్ళు తిన్నాడు కాదు మీరు కరెక్ట్ గా పరిశీలించలేరు డాటా అక్కడికి పోయి చెప్పలేదు మీకు ఇంకా ఎక్కడ ఆఫీసులో కానివ్వచ్చు అలాగే కొత్త పెన్షన్ అనేది పడితే ప్రతి ఒక్కరైతే ఒకసారి అయితే కామెంట్ సెక్షన్ అందరూ కూడా తెలుపగలరన్నమాట ఎందుకంటే తెలంగాణలో ప్రజలు కానివ్వచ్చు చాలా మంది అయితే ఈ యొక్క అమ్మ అలాంటి ఎంతో మంది అయితే ఉండడం అయితే జరిగింది సో కొత్త పెన్షన్ దారులకు వచ్చేసి అయితే ఇప్పటికే చాలా మంది అయితే ఆందోళన చెందడం అయితే జరుగుతుంది సో అమ్మ మాటలను ఇచ్చేసి అయితే మీరు ఇప్పటి వరకు అయితే వినే ఉంటారన్నమాట సో అందరికైతే హాయ్ చెప్పమ్మ హాయ్ హాయ్ పేరు చెప్పమ్మ నిమ్మల లక్ష్మి లక్ష్మి మన జిల్లా ఏందమ్మా ఎక్కడి జిల్లా మన జిల్లా పెద్దపల్లి జిల్లా పాత జిల్లా ముత్తారం మండలం కదా పాత జిల్లా ఏమో కరీంనగర్ కలినావరం ముత్తారం మండలం అది ఇది కరెక్ట్ లొకేషన్ ఇక్కడ మొత్తం మనం పెరిగింది పుట్టింది మొత్తం తెలంగాణనే తెలంగాణనే మీరు ఎట్లా వెనకట ఎట్లా కష్టం చేసేది ఇప్పుడు ఎట్లున్నదమ్మా ఈ రోజులలో ఎట్లున్నది ఇప్పటికి అప్పటికిప్పటికి తేడా లేదా వాళ్ళు తేడలేదా కానీ 2 సార్లు కోపని బియ్యం వచ్చిన వాళ్ళు 3 సార్లు తింటారు చీడట్లు పడించుకుంటారు మాకేందని అంటారు ఇక అతలకైతే పోయేటద్దు కొడుకులు అయితే కానద్దు అవలా కొడుకులు కానారు కదా కానారు ఇక ఇప్పుడు అన్ని జరగాని నా ఛాయ్ చల్లారుతాను కానీ ఒకనాడు పోదాం రేపు ఏమో నాకు అనరాపా ఒక్కసారి సబ్స్క్రైబ్ సప్రీ ఓకే ఓకే బాయ్ నాకు బాయ్ అని చెప్పు బాయ్ గంట కొట్టు